హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై కుకింగ్ వరల్డ్. రోజు రెసిపీ వచ్చేసి ఫ్రైడ్ పీస్ చికెన్ బిర్యానీ. ఎలా చేయాలో చూద్దాం. బాస్మతి రైస్ తీసుకున్నా ఫ్రెండ్స్. నేనైతే 3/4 కేజీ రైస్ తీసుకుంటున్నాను కేజీ చికెన్కి. ఆ గ్లాస్తో 3 గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ని 2 టైమ్స్ వాష్ చేసి ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోండి. 1 అవర్, హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు. కాకపోతే అంతకంటే ఎమ్మటే అయితే మాత్రం బాగుండదు. మసాలా సామాన్లు చూపించినవన్నీ మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోండి. ధనియాలు, స్టార్ పువ్వు, ఆకు, జీలకర్ర, చెక్క, యాలుక్కాయలు, ఇంకా మిగతాయి నాకు కొన్ని పేర్లు తెలియదు ఫ్రెండ్స్. అవన్నీ మిక్సీ చేసి పౌడర్ చేసి పెట్టుకోండి. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. ఒక 2 స్పూన్స్ విడిగా తీసి పక్కన ఉంచండి. గసగసాల, జీడిపప్పు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోండి ఫ్రెండ్స్. ఈ మసాలానే దాని సీక్రెట్, అసలు సీక్రెట్. మందపాటి గిన్నె పెట్టుకోండి. ఆయిల్ వేసుకుంటున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పచ్చిమిర్చి, ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకోండి. పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యేలాగా వేయించుకోండి. దాంట్లో బగారా ఐటమ్స్, బగారా సామాన్లు, చెక్క, లవంగాలు, యాలకులు, మంచిగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. పుదీనా, కొత్తిమీర, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. బయట బిర్యానీల కంటే మన ఇంట్లో చేసుకున్నది చాలా మంచిది కదా. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ కావాలని అంటారు మీ వాళ్ళు కూడా. ఆకు, ఇంతకుముందు ఆకు వేయటం మర్చిపోయాను. ఆకు, మిరియాలు ఒక 7-8 వేసుకోండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కదా. అల్లం వెల్లిపాయల పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. టమాటోస్ ఒక 2 మీడియం సైజు.
కరివేపాకు కొంచెం వేసుకోండి. సాల్ట్ కొద్దిగా వేసుకోండి ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటా కూడా తొందరగా మగ్గిపోతుంది. చికెన్ ఒక 3 టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకున్నాను. సాల్ట్ అండ్ లెమన్ వేసి వాష్ చేసుకోండి చికెను. స్మెల్ అనేది రాదు, మంచిగా నీట్గా ఉంటుంది. కొద్దిగా టైం ఎక్కువైనా కానీ చేయండి ఫ్రెండ్స్, ఏం పర్వాలేదు. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది. ఆ టేస్ట్ చూస్తే మిమ్మల్ని మాత్రం మెచ్చుకోవడం ఖాయం, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా. సాల్ట్ వేస్తున్నా కొంచెం. ఒక 3 డేస్ నుంచి కంటిన్యూషన్గా వర్షాలు పడుతున్నాయి. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకున్నాను ఫ్రెండ్స్. దాంట్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చే వరకు బాయిల్ చేసుకోండి. నేనైతే చికెన్ స్కిన్తో తీసుకున్నాను. ఇంతకుముందు పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఒక 2 టేబుల్ స్పూన్స్ మసాలా, ఆ పౌడర్ని వేసుకున్నాను. కసూరి మేతి ఫ్రెండ్స్, ఒక 2 టేబుల్ స్పూన్స్ కసూరి మేతి కూడా. కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మిక్స్ చేసేంతవరకు కలపండి. నేనైతే స్కిన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. స్కిన్లెస్ తీసుకునేటోళ్ళు మీ చాయిస్ అది. మేము స్కిన్ ఎక్కువ తింటాము, లైక్ చేస్తాం స్కిన్ ఎక్కువ. కొద్దిగా బాయిల్డ్ అయిన తర్వాత ఇప్పుడు పెరిగేసుకోండి. ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నాను నేను. మీ ఇష్టం, అది ఎక్కువ కావాలనుకుంటే పర్లేదు వేసుకోవచ్చు. 2 కప్స్ అని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 1 కప్ యాడ్ చేశాను. మొత్తం మంచిగా కలపండి, పెరుగంతా దానికి ముక్కలకు పట్టేలాగా. పెరుగంతా మంచిగా ముక్కలకు పట్టి పైకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. 3 గ్లాసులు రైస్ తీసుకున్నాం కదా, 4.5 కప్పులు వాటర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ నాని ఉంటాయి కాబట్టి రైసు, చికెన్లో కూడా వాటర్ శాతం అనేది ఉంటుంది కదా, వాటికి రెండిటికి సరిపోతుంది. గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ అసలు అయితే పోయాలి మనం, కానీ దీనికి అవసరం లేదు. చికెన్లో వాటర్ ఉంటుంది, మనం 1 అవర్ నానబెట్టుకున్నాం కాబట్టి సరిపోతుంది. కలుపుకొని సాల్ట్ చూసుకొని సాల్ట్ వేసుకొని సరిపోయేంత వరకు ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకుందాం. పుదీనా వేసాను, కొంచెం కొత్తిమీర.
సాల్ట్ చెక్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సాల్ట్ మాత్రం కరెక్ట్ చూసుకోండి ఫ్రెండ్స్, అప్పుడే బాగుంటుంది. టెన్ మినిట్స్ బాయిల్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక జల్లి గంటతోటి ఆ పీసెస్ అన్నీ వేరే బౌల్లో వేసుకోండి. ఓన్లీ పీసెసే వేసుకోండి. పక్కన ఉంచుకోండి. ఇప్పుడు దాంట్లో రైస్ వేస్తాం, నానబెట్టుకున్న రైస్. మూత పెట్టి ఉడికించుకోండి. చూసారా, ఉడికిపోయింది. ఇప్పుడు సిమ్ చేసుకోండి. నీరంతా ఇనికిపోయేంత వరకు సిమ్ చేసుకొని పెట్టుకోండి. అయిపోయింది. లాస్ట్కి కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకోండి. టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, బాగుంటుంది. నేను వేస్తూ ఉంటే స్పూన్లో దగ్గర పడిపోయింది కింద.
ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. చికెన్ ఫ్రై బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి ఆయిల్. ఫ్రై మంచిగా డీప్ ఫ్రై లాగా అవ్వాలి కాబట్టి. ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని మంచిగా చాప్ చేసుకోండి. చాపర్లో వేసి చాప్ చేసుకున్నాను నేను. ఇలా చాప్ చేసుకోవడం వల్ల ముక్కకు అనేది మంచిగా గ్రేవీ టైపు ఉంటుంది ఫ్రెండ్స్. మంచి కలుస్తుంది అన్నంలో కలుపుకున్న. టూ టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. మంచిగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పసుపు యాడ్ చేసుకోండి, 1 టీ స్పూన్. ఇప్పుడు చికెన్ వేసుకోండి ఫ్రెండ్స్. చికెన్ వేసి మంచిగా కలుపుకోండి మసాలా అంతా పట్టేంత వరకు. కొంచెం అంత సాల్ట్ వేస్తున్నాను. ఒక 10 మినిట్స్ అట్లా మూత పెట్టి సిమ్లో ఉంచుకోండి. రైస్ కూడా మొత్తం అయిపోయింది, మంచిగా వచ్చింది చూసారా. మధ్యలో కలుపుతూ ఉండండి, అడుగు అంటుకుంటుంది. మా పిల్లలు కూడా చాలా అంటే చాలా బాగా తిన్నారు ఫ్రెండ్స్, చాలా ఇష్టంగా తిన్నారు. నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇలాంటి వెరైటీ వంటల కోసం. అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కారం వేస్తున్నాను, ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం వేసాను.
కారం అనేది మీ ఇష్టం. కొంతమంది ఎక్కువ తింటారు కాబట్టి ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేటోళ్ళు తక్కువ. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇది ఒకసారి చేసి పెట్టండి. ఎలా చేశారు అని అడుగుతారు మిమ్మల్ని, అంత బాగుంటుంది. కారం వేసిన తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ తీసాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూసారా, ఆయిల్ అనేది కొంచెం పైకి తేలుతూ ఉంది. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. చూడ్డానికి మంచి కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది కదా. ముక్కకు కూడా మంచిగా గ్రేవీ అనేది ఉంటుంది. పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు మసాలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి అప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. పచ్చిమిర్చి ఎప్పుడైనా ఫస్ట్ వేయొద్దు. ఇందులో మనం ఒక 5 మినిట్స్లో దింపుతూ మనంగా అప్పుడు వేసుకొని కలుపుకోవాలి. ఆ ఫ్లేవర్ మాత్రానికి అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. కరివేపాకు ఎంత ఎక్కువ ఉన్నా పర్లేదు, కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా తింటే మనకు కూడా చాలా మంచిది కదా ఆరోగ్యానికి. లాస్ట్ కొత్తిమీర, పుదీనా. ఒక 2 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఉండదు అనుకుంటా, 1 టేబుల్ స్పూన్ అంత మందం వేసుకోండి. మంచిగా ఫ్రై అయింది. ముక్క కూడా మంచిగా బాయిల్డ్ అయింది, ఉడికిపోయింది. చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్. చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది. ఒక్క 1 మినిట్ మూత పెట్టుకున్నాను. చూసారా ఎంత బాగుందో అసలు. ముక్క కూడా కొద్దిగా జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. స్టవ్ బంద్ చేశాను. ఇప్పుడు దింపేసి ఆ రైస్ మీద ఈ కర్రీ అనేది మొత్తం వేసేసుకోండి.
జీడిపప్పులు వేయించి పెట్టాను ఫ్రెండ్స్, అవి పైన చల్లేసేయండి. జీడిపప్పు బాగుంటుంది, అందులో ఫ్లేవర్ బాగుంటుంది, మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అంతే ఫ్రెండ్స్, చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ రెడీ అయినట్లే. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. పెరుగుతో సర్వ్ చేసుకోండి, చాలా